ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే రాజ్యమేలుతుంది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక పనులను సులభతరం చేసింది. అందుకే ఈ ఫీచర్ను అందించడానికి యావత్ ప్రపంచం పరుగులు పెడుతుంది. ఇందుకు అనుగుణంగా ఏఐ ఇమేజ్ కోసం వాట్సాప్ కూడా కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్తో కేవలం ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా ఇమేజ్లను యూజర్లకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చని వాట్సాప్ చెప్తుంది. వాట్సాప్లో ఫోటో ఎడిటింగ్ కోసం కొత్తగా ఏఐ ఫోటో ఎడిట్ ఫీచర్ని పరిచయం చేసింది. ఈ కొత్త ఫీచర్తో కేవలం ప్రాంప్ట్ కమాండ్తో నచ్చిన ఇమేజ్లను ఎడిట్ చేసుకొని కొత్తగా క్రియేట్ చేసుకునే వీలుంది. ఇక వాట్సాప్లో ఈ కొత్త ఫీచర్ కోసం మెటా ఏఐని ఉపయోగిస్తుందని కూడా వాట్సాప్ తెలియజేసింది. ఈ కొత్త ఫీచర్ను వినియోగించడం చాలా సులభం. ఈ కొత్త ఏఐ ఇమేజ్ ఎడిట్ ఫీచర్తో చాలా సులభంగా ఇమేజ్లను కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్లను క్రియేట్ చేయడానికి ముందుగా వాట్సాప్ చాట్లోకి వెళ్ళి మెసేజ్ ఫీల్డ్లో @ను టైప్ చేయాలి. ఇలా టైప్ చేసిన తర్వాత క్లిక్ ఆర్ ఇమాజిన్ ఆప్షన్ ద్వారా కావలసిన ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత మీరు అందించిన ఇమేజ్ని ఎలా మార్చాలనుకుంటున్నారనే విషయాన్ని మెసేజ్ ఫీల్డ్లో టైప్ చేసి సెండ్ బటన్ నొక్కాలి. ఆ తర్వాత మీరు అందించిన ఇమేజ్ యొక్క కొత్త ఏఐ ఇమేజ్ జనరేట్ అవుతుంది. అంతేకాదు, ఈ ఇమేజ్లో ఏదైనా తప్పులు ఉన్నా లేక ఇమేజ్ నచ్చకపోయినా కూడా ఈ ఇమేజ్ను అప్డేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటున్నట్టు వాట్సాప్ తెలిపింది.